అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లకు రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పిందనమాట. వాలంటరీ వ్యవస్థపై అయితే మళ్ళీ మరికొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. దీనికి సంబంధించి వాలంటరీ వ్యవస్థ ఉంటుందా లేదా అన్న దానిపై కూడా మరోసారి స్పష్టత అయితే వచ్చిందనమాట. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. విత్ ప్రూఫ్తో సహా మీకు చూపెడతాను. ప్రూఫ్ లేకుండా ఏది మాట్లాడను. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో అయితే పెట్టుకోండి. అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలుస్తుంది అన్నమాట. అలాగే వీడియోకి లైక్ చేయండి, మరికొంతమందికి వీడియో రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ వాలంటరీ వ్యవస్థ అనేది ఉంటుందా లేదా అని చెప్పి చాలామంది అయితే కంగారు పడుతున్నారు. చాలాసార్లు పలుమార్లు మంత్రి గారు కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ విధుల్లోకి అయితే తీసుకోవడం లేదు అని చెప్పేసి అంటున్నారు కదా. అయితే దానికి సంబంధించి కూడా స్పష్టత అయితే ఇచ్చారనమాట. 2 నెలల జీతం కూడా వాలంటరీ వ్యవస్థ సంబంధించి వేయబోతున్నారు. దానికి సంబంధించి ప్రూఫ్తో సహా కూడా చూపెడతాను. సో మీరు ఇక్కడ చూడండి. ఇక్కడ మనకు వాలంటరీ వ్యవస్థపై అయితే గుడ్ న్యూస్ అని రావడం అయితే జరిగింది. వాలంటరీ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు సచివాలయ శాఖ సంచాలకులు శివప్రసాద్ స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలతో వాలంటీర్లకు పెండింగ్లో ఉన్న 2 నెలల వేతనాలు చెల్లించేందుకు ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు తెలిపారు. త్వరలో ఆమోదం లభించే అవకాశం ఉందని చెప్పారు. ఉన్నత విద్య చదివిన వాలంటీర్లకు శిక్షణ ఇచ్చి ఉన్నత స్థానాల్లోకి తీసుకునేందుకు సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సో మీకు ప్రూఫ్తో సహా చెప్పాను కదా, వాలంటరీ వ్యవస్థ అనేది ఎక్కడికి కూడా తీసేయం, వాలంటరీ వ్యవస్థ ఉంటుందని చెప్పి మరోసారి స్పష్టత అయితే చేశారనమాట. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఇంకా మనకి ఈ 2 నెలల సంబంధించి జీతాలు అనేవి అయితే వెయ్యలేదు కదా, దానికి సంబంధించి కూడా 2 నెలలకు సంబంధించి జీతాలు కూడా వేస్తున్నట్లు ఇక్కడ ప్రభుత్వం అయితే వెల్లడించిందనమాట. దీన్ని బట్టి చూసుకుంటే మనకి వాలంటరీ వ్యవస్థ అనేది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పాలి. ఇక్కడ మనకి ముందుగా వాలంటరీ వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు చాలామంది ఆరోపణలు అయితే చేశారు. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం వాలంటరీ వ్యవస్థను తీసేయం, కొనసాగిస్తామని చెప్పేసి అన్నారు. అలాగే చేస్తామని కూడా చెప్పేసి అంటున్నారు ఇప్పుడు కూడా. కాకపోతే ఏంటంటే ఇక్కడ జీతం కూడా 5,000 కాదు 10,000 వరకు కూడా పెంచుతామని చెప్పడం అయితే జరుగుతుంది. దీన్ని బట్టి చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ మనకి ఫ్యూచర్లోనే ఖచ్చితంగా ఉంటుందని తెలుస్తుంది. చాలామంది మంత్రులు కూడా చెప్పారు వాలంటరీ వ్యవస్థ ఎక్కడికి పోతూ కొనసాగుతుందని చెప్పి. మన మంత్రి బాలే వీరాంజనేయ స్వామి కూడా చెప్పడమే జరిగిందనమాట. ఈ విధంగా చూసుకుంటే ఇక్కడ మనకి రాజీనామా చేసిన వాళ్ళకి కూడా విధుల్లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఇవ్వడమే జరిగిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమంది వాలంటరీ వ్యవస్థ రాజీనామా చేయని వారు వాళ్ళని మాత్రం విధుల్లోకి తీసుకుంటారా లేదా రాజీనామా చేసిన వాళ్ళని కూడా తీసుకుంటారా అన్న దానిపై కూడా చర్చ అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మనకి ఈ నెల 27న క్యాబినెట్ మీటింగ్ అయితే పెడతామని చెప్పేసి అన్నారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల అది 28వ తారీఖు అయితే పోస్ట్పోన్ చేయడమే జరిగింది. అంటే వాయిదా వేయడం అయితే జరిగిందనమాట. ఆ రోజు మనకి ఏంటంటే ప్రతి ప్రభుత్వ పథకం సంబంధించి కూడా అంటే ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన హామీల ప్రకారం ప్రతి హామీ కూడా అక్కడ చర్చ జరిపి ఆ రోజున మనకి అక్కడ అప్డేట్ అయితే ఇవ్వనుందన్నమాట. అంటే మనకి ఈ రోజు కాకుండా ఎల్లుండి కానీ అవతల కానీ దీనికి సంబంధించి మనకి అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాలంటరీ వ్యవస్థ కొనసాగించాలని చాలామంది అయితే డిమాండ్ చేయడమే జరిగింది. అలాగే వాలంటీర్లు కూడా ఏంటంటే
ఇక్కడ గత ప్రభుత్వంలో కొంతమంది రాజకీయ నాయకులు చాలామంది బలవంతంగా రాజీనామా చేయించామని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే ఉన్నాయి. అలాగే వాలంటీర్లు కూడా ఇంకా స్పష్టత ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పేసి అన్నారు. దానికి ఇంపాక్టే మనకి ఇక్కడ స్పష్టత ఇచ్చారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని చెప్పేసి ఈ విధంగా చూసుకుంటే ఖచ్చితంగా మనకి వాలంటీర్ వ్యవస్థ అయితే ఉంటుందన్నమాట. అయితే జీతాలకు సంబంధించి కూడా త్వరలో ఉత్తర్వులు అయితే జారీ చేయనున్నారు. ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచి చేకూరేలాగా ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అంటే ఇక్కడ గత ప్రభుత్వంలో చూసుకుంటే ఇంటింటికి తిరిగి పెన్షన్ పంపిణీ కానీ లేదంటే ఏవే సమస్యలు ఉన్నా కానీ ప్రతిదీ కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా మనకి పరిష్కరించేవారు. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పెన్షన్ సంబంధించి ప్రతిదీ కూడా సచివాలయం సిబ్బందితోనే అయితే పంచుతున్నారు. దీన్ని బట్టి చాలామందికి అయితే అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. అంటే వాలంటరీ వ్యవస్థ తీసేసారు, ఇంకా కొనసాగించారని చెప్పేసి. సో వాలంటరీ వ్యవస్థ అయితే ఉంటుంది. కాకపోతే ఇలా పెన్షన్ పంపిణీ సంబంధించి కాకుండా ఇంకా ప్రభుత్వానికి ఏ విధంగా సహాయపడేలా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అంటే వాలంటీర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత శిక్షణ ఇచ్చి వాళ్ళ స్కిల్ ట్రైనింగ్ పర్పస్ ఇచ్చి ఇంకా ప్రభుత్వానికి వాళ్ళని నైపుణ్యం పెంచి అప్పుడు ప్రభుత్వానికి ఉపయోగించేలాగా మన ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందన్నమాట. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం. ఏది ప్రూఫ్ లేకుండా కూడా మాట్లాడిన ప్రూఫ్ ఉంటేనే మాట్లాడతాను. చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. సో మనకి ఏంటి అప్డేట్ ఏం రావట్లేదు, మీరు ఏదో చెప్తున్నారు, అసలు అప్డేట్ రావట్లేదు అని చెప్పేసి అంటున్నారు. వస్తుంది, కాకపోతే వెయిట్ చేయండి. మాకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంతలా ఎఫర్ట్స్ పెట్టి చెప్తున్నందుకు దయచేసి మీరు దీని సపోర్ట్ అయితే కావాలి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే వీడియోకి లైక్ చేయండి. ధన్యవాదములు. జై హింద్.